హాయ్ అండి, నేను మీ వరలక్ష్మిని. వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈ రోజు నేను సుజీ రవ్వతో బెల్లం గారెలు చేశానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయండి. చూడండి, పాకం కూడా చాలా బాగా పీల్చిందండి. 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. మినపప్పు నానబెట్టాలన్న పని కూడా ఉండదండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అది ఎలా తయారు చేసుకుందాం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఈ రోజు స్వీట్ గారెలు వేసుకుందామండి. స్వీట్తో గారెలు వేస్తాను. అయితే మనము మినపప్పుతో గారెలు వేసుకుంటాం కదండి. ఇప్పుడు నేను బొంబాయి రవ్వతో స్వీట్ గారెలు చేస్తున్నాను. అయితే 1 కప్పు రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, 3 కప్పులు 1 కప్పు పాలు 2 కప్పులు నీళ్లు పోసుకోవాలండి. ఇంకోండి, 1 కప్పు పాలు తీసుకున్నాను నేను. ఈ పాలు కలయిలో పోసేస్తున్నాను. అలాగే ఇదే కప్పుతో మనము 2 కప్పులు నీళ్లు పోసుకోవాలండి. 1 కప్పు పాలు 2 కప్పులు నీళ్లు. మెత్తగా ఉడకాలండి గారెలకి. అలా అయితేనే చాలా టేస్ట్గా ఉంటాయి. స్వీట్ అంతా పీల్చి ఇంకోండి వేసేసుకున్నాము. ఇప్పుడు వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకుందామండి. 1 పొంగు రాగా అప్పుడు మనం రవ్వ వేసి కలుపుకోవాలి. ఇంకోండి, పొయ్యి మీద పెట్టాం కదా, మూత పెట్టేస్తున్నాను. 1 పొంగు వచ్చాక అప్పుడు రవ్వ వేసుకుందాం మనము. ఇప్పుడు ఇది రెడీ అయ్యే లోపల మళ్ళీ మనము పాకం ప్రిపేర్ చేసుకోవాలండి. గారెలకి పాకం పెట్టుకుందాం. ఇంకోండి, ఇప్పుడు గారెల పాకానికి బెల్లం తీసుకున్నానండి. మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు బెల్లం కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనము కప్పు నీళ్లు కూడా పోయాలండి. ఎటువంటి పాకం అవసరం లేదండి, బెల్లం కరిగితే చాలు. ఇప్పుడు కొండి 1 కప్పు బెల్లం 1 కప్పు నీళ్లు పోసాం కదా, ఇప్పుడు ఇది మనం కలుపుకుందాము. ఇంకోండి, పాలు పొంగొచ్చాయి కదా, ఇప్పుడు మనము రవ్వ వేసుకొని కలిపేసుకుందామండి. ఉండలు కట్టకంట ఇలాగ వేసుకుంటా కలుపుకోవాలండి. రవ్వ వేస్తా కలుపుతా ఉంటే ఉండలు కట్టదు. ఉండలు కడితే మళ్ళీ గారెలు వేసినప్పుడు బాగోదండి. ఇలా కొంచెం కొంచెం రవ్వ వేసుకుంటా మనము ఇలా కలుపుకోవాలి. మరి గట్టిగా ఉడకబెట్టేసుకోకూడదండి. కొంచెం మెత్తగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆపేసుకోవాలి. ఎందుకంటే చల్లారి కొద్ది గట్టిగా అయిపోతుంది మళ్ళీ. ఇంకోండి, మొత్తం వేసేసుకొని మొత్తం మనం ఇలాగే కలిపేసుకోవాలి. ఇంకోండి, మొత్తం అంతా వేసేసుకున్నాం కదా, కలిపేసుకుంటున్నాము. ఉండలు అయితే కట్టకూడదండి. ఉండలు కట్టే అంటే మనం ఎంత పిసికినా సరే ఆ ఉండలు పావు, గట్టిగా అయిపోతాయి గారెలు. మినపప్పుతో చేస్తారు కదండి బెల్లం గారెలు, సేమ్ అలాగే మనం బొంబాయి రవ్వతో బెల్లం గారెలు చేస్తున్నామండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. ఇంకోండి, చూడండి దగ్గరికి అయిపోయింది కదా మనకి. ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకొని మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి 2 నిమిషాలు ఉంచి అప్పుడు మళ్ళీ మనం కలుపుకోవాలి. ఇంకోండి, మూత పెట్టేశాను, స్టవ్ కూడా ఆపేసాను. ఇంకోండి, 2 నిమిషాలు మూత పెట్టుకున్నాను కదా, ఇంకోండి గట్టి పడిపోయింది. ఇప్పుడు ఇది మనము ఇలాగా గరిటితో బాగా ఇలా మెత్తగా చేసేసుకోవాలండి. మినప రుబ్బు ఎలాగైతుందో అలాగా మెత్తగా, రవ్వ కనబడకంటూ ఉండేలాగా చూడండి. ఇలాగా మొత్తం మనం ఇలాగే ప్రెస్ చేసేసుకోవాలి. ఇంకోండి, పాకం కూడా అయిపోయింది. ఇంకెలాంటి పాకం, తీగ పాకం లాగా సన్నగా వస్తే చాలండి, మరి ఎక్కువ రాకూడదు. కొంచెం ఇలాచి పొడి వేసుకుందామండి మనం ఇప్పుడు. ఇంకోండి, 1/2 స్పూను వేస్తున్నానండి ఇలాచి పొడి. వేసేసి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుందామండి. స్టవ్ ఆపేస్తే చాలు, ఇంక ఈ పాకం చాలు. ఇది స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు గారెలు వేసుకుందామండి మనము. ఇప్పుడు మనం ఇది ముద్ద మనము చేతికి నీళ్ళు తడి చేసుకొని ఇలాగా మనము వడలకి ఎంత కావాలో అంత తీసుకొని ఇలా ముద్దలా చేసుకొని వడలు వేసుకోవడమేనండి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు. ఇంకోండి, చూడండి తీసుకున్నాను కదా, కవర్ మీద కొంచెం ఇలా వాటర్ రాసి ఇప్పుడు మనం తీసుకున్న ముద్దని మీద పెట్టి మనకి ఏ సైజు గారెలు కావాలో ఆ సైజు ఇలా ఒత్తుకోవాలండి. చూడండి, సేమ్ మనం మినపప్పు గారెలు ఎలాగేసుకుంటామో స్వీట్ గారెలు సేమ్ అంతేనండి. ఇంకోండి ఇలాగ వేసేసుకోవడమే. ఇంకోండి, నూనె పొయ్యి మీద పెట్టాను, నూనె వేడెక్కింది, వేస్తున్నానండి. కానీ వేసిన వెంటనే గరిటె పెట్టకూడదండి. 1 నిమిషం పాటు ఆగి పెట్టాలి. ఎందుకంటే ఈ రవ్వ వడలు కాబట్టి గరిటెకి అతుక్కుపోతాయి రవ్వ. ఇంకోండి, 2 నిమిషాలు అవుతుంది కదా మనం వేసి. ఇప్పుడు మనం చూడండి గరిటెకి అంటుకోకుండా వస్తాయి. ఇలా తిరగేసుకోవడమే మనము. సేమ్ మన మినపప్పు వడల్లాగే వస్తాయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి.
చూడండి ఎంత బాగా వస్తున్నాయో. నూనె మరిగే వరకు ఐలో ఉంచండి, తర్వాత సిమ్ లో పెట్టండి. ఎందుకంటే రవ్వడలు కదా, వేసిన వెంటనే కలర్ మారిపోతాయి, తర్వాత ఏగదండి లోపల. అందుకని సిమ్ లోనే పెట్టుకోండి, స్టవ్ అయితే ఐలో పెట్టకండి. ఇంకోండి ఇప్పుడు మనం ఇటుపక్క నుంచి ఇటుపక్క టర్న్ చేసుకుందాము. ఇంకోండి కొంచెం గోల్డ్ కలర్ లా రావాలండి, కొంచెం కలర్ ఎక్కువే రావాలి. చూడండి అన్ని టర్న్ చేసేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు అయితే తీసేవచ్చు. ఇంకోండి ఈ కలర్ రావాలి, చూడండి ఈ కలర్ వచ్చే కదా, ఇప్పుడు మనం తీసేసుకుందాము. ఏగిపోయాయి. చూడండి ఎంత ఎమ్మిగా ఉన్నాయో, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి పాకంలో ఎగుతాడికి. ఇంకోండి ఇప్పుడున్న వాయి కూడా మనం వేసేసుకుందాం. ఇంకోండి ఇప్పుడు చేసేసుకున్నాం కదా, పాకంలో వేసేస్తున్నానండి గారెలు. పాకంలో వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని మళ్ళీ అటు ఇటు టర్న్ చేసుకోవాలి మనము. ఇవ్వండి అన్నీ మనం ఎన్ని చేసుకున్నామో అన్నీ వేసేసుకోవాలి. ఇంకోండి వేసుకున్నాం కదా మనము, ఇప్పుడు ఇవి ఇటు ఇటు టర్న్ చేసుకొని తీసేసుకోవాలండి. పాకం మాత్రం తొందరగా పీల్చేస్తుంది, ఎందుకంటే రవ్వ కాబట్టి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటది. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అయ్యో పప్పు నానబెట్టాలన్న ఇబ్బంది కూడా ఉండదండి. ఇలా చేసుకుంటే మాత్రం గారెలు వేయాలి, అయ్యో చుట్టాలు వచ్చారు, తీపి ఏదైనా పెట్టాలి అన్నప్పుడు మన ఇంట్లో బెల్లం, బొంబాయి రవ్వ, నూనె ఉంటే చాలండి, ఇలా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. ఇంకోండి పాకం పీల్చేసేయి మనము ప్లేట్లో వేసేసుకుందామండి. ఇంకోండి ప్లేట్లో వేసేస్తాను. ప్లేట్లో వేసేసి ఉన్న వాయి కూడా మనము ఈ పాకంలో వేసేసుకుందాము. ఇంకోండి పాకం అయితే మాత్రం సూపర్ గా పీరిస్తాయండి. ఇవి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటది అన్నది. సుజీ రవ్వతో పాకం గారెలు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటదండి.